దాన విషయానికి వస్తే దానకు సంబంధించి దాదాపు గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా దానక రేటు పెరుగుతూ ఉంది, వచ్చే ఆదాయం తగ్గుతూ ఉంది, ఖర్చు పెరుగుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అది వాస్తవం అండి. రొయ్య రేటు 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది. కానీ నిర్వహణ వ్యయం, మేతల ఖర్చు మనకి కేజీ 40 రూపాయల నుంచి 55 రూపాయల మధ్యలో ఉండేది ఈ రోజు 90 రూపాయలకి పెరగడం జరిగింది. కానీ అదే ప్రపోర్షనేట్ గా మనకి మెటీరియల్ ప్రైస్ అనేది పెరగక సఫర్ అవుతున్న మాట వాస్తవం. యాక్చువల్ గా లాస్ట్ 2 years లో 27 రూపాయలు 40 పైసలు పెంచడం జరిగింది. సోయా అనేది 100 రూపాయల నుంచి 110 రూపాయలకి పెరిగిపోవటం వల్ల ఆ రేట్ వల్ల పెంచాము అని చెప్పారు. అదే సోయా రేట్ ఈ రోజున కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది, మినిమం ప్రైస్ కి వచ్చింది. ఇప్పుడు గత నెల రోజుల నుంచి కొంచెం మళ్ళీ అప్ ట్రెండ్ లో ఉంది, ఒక 6 రూపాయలు పెరగడం అనేది జరిగింది, అది వాస్తవం. అయినా కూడా ఈ రోజున అదే విషయాలు అంత డేటా పెట్టి వాళ్ళ దగ్గర ప్రభుత్వం కమిటీ అందరూ చర్చించినప్పుడు 4 రూపాయలు వాళ్ళు రియాక్ట్ అయ్యి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. కానీ అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి అక్కడ తగ్గించిన దానికి ఎటువంటి పొంతన లేదు అని చెప్పి ప్రభుత్వం కానీ ఈ కమిటీ కానీ రైతులు కానీ ఆందోళన చేస్తున్నమాట వాస్తవం. తప్పకుండా కనీసం ఇంకో 10 రూపాయలు మేతల ఖర్చు తగ్గాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్ గా ఉందండి. అది తగ్గించే విధంగా ప్రభుత్వం కానీ రైతులు కానీ ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు, అది చాలా మంచి విషయం. అది తగ్గాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. దాని విషయంలో ఇంత ఖర్చు పెట్టినా అంటే కౌంట్ విషయంలో కొంచెం తేడా వస్తుంది రైతులకి. కౌంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల దానివల్ల కూడా నష్టపోతాను. దానికి అసలు ప్రధాన కారణం ఏంటి? కౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల రొయ్యల కౌంట్ ప్రధాన కారణం అనేటానికి మనకి రకరకాల కారణాలు ఉన్నాయి సార్. మనకి ఏదైతే బ్రూడ్ స్టాక్ తల్లి రొయ్యలు అయితే ఉన్నాయో అవి మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ ఇంత వరల్డ్ లో సెకండ్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఉన్నా కూడా మనకి ఇక్కడంటూ ఎటువంటి ఫెసిలిటేషన్ అనేది ఇప్పుడు దాకా లేకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ అండి. దాని గురించే గతంలో చర్చించినప్పుడు ప్రజెంట్ ఏంటంటే న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్ ఒకటి మన ఏపీకి శాంక్షన్ చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది కార్యరూపం దాల్చి ఆ సీడ్ అవైలబిలిటీ అనేది రావడానికి ఇదంతా జెనెటిక్స్ ఇవన్నీ చాలా పెద్ద ప్రొసీజర్, అది 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు ప్రభుత్వానికి కమిటీ ద్వారా కొన్ని సూచనలు అవి కూడా చేయటం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మనకి ఏదైతే తల్లి రొయ్యలు బయటకు ఇంపోర్ట్ చేసుకుంటున్నా అవి ఒకే ఒక క్వారంటైన్ సెంటర్ ఉండడం చెన్నైలో, అక్కడ ఏదన్నా ఒక బ్రూడ్ స్టాక్ లో సమస్య వస్తే ఆ బ్రూడ్ స్టాక్ తో పాటు మిగతా కంపెనీస్ నుంచి వచ్చిన బ్రూడ్ స్టాక్ కూడా ఎఫెక్ట్ అవటం. ఈహెచ్పి అనేది ఈ రోజున మన ప్రొడక్షన్ అనేది ఏమాత్రం పెరగకుండా 8 lakh tons దగ్గర స్టిక్ ఆన్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఈహెచ్పి అనే డిసీజ్ అండి. అది క్వారంటైన్ సెంటర్ లో అటాక్ అయ్యింది అనడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. గత 7-8 నెలల క్రితం ఒక పర్టికులర్ బ్రూడ్ స్టాక్ అక్కడ క్వారంటైన్ సెంటర్ కి వచ్చింది, ఈహెచ్పి పాజిటివ్ అని చెప్పి ట్రేస్ చేసి వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని స్మాష్ చేయడం జరిగింది. కానీ అదే పీరియడ్ లో మిగతా బ్రూడ్ స్టాక్ మిగతా కంపెనీస్ అవన్నీ కూడా సింగిల్ క్వారంటైన్ సెంటర్ లో పెట్టడం వల్ల కంటామినేషన్ జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ రైతులు ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ గా ఇన్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రధానమైన డిసీజెస్ WSSP కానీ ఈహెచ్పి కానీ ఈ డిసీజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ డెవలప్ అయిన డిసీజెస్ కాదు సార్. అది థాయిలాండ్ ఇలా కొన్ని కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయింది. ఈ బ్రూడ్ స్టాక్ మీద సరైన కంట్రోల్ లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. ఇదే విషయం కమిటీలో కూడా నివేదికలో పొందుపరిచి సెకండ్ క్వారంటైన్ సెంటర్ ఇమీడియట్ గా మనం చేయగలిగింది. సెకండ్ క్వారంటైన్ సెంటర్ కాబట్టి అది ఏపీకి తీసుకురావడం ఒకటి. ఈ రకంగా బ్రూడ్ స్టాక్ హ్యాచరీస్ వాళ్ళు ఎన్ని స్పానింగ్స్ చేస్తున్నారు, ఎన్ని స్పానింగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఒక క్లియర్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా కొన్ని సూచనలు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందండి. రాబోయే రోజుల్లో మంచి సీడ్ రావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ లోపించడం వల్ల ఇప్పుడు దాకా రైతులు సీడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నాసిరకమైన సీడ్ వస్తుంది అనేది మటుకు వాస్తవం అండి. ఆ విషయంలో కొంచెం రైతులు కూడా ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, తెలిసిన హ్యాచరీ, తెలిసిన పర్సన్ అని చెప్పి ఫోన్ చేసి పంపించేయండి అని కాకుండా వాళ్ళే శ్రీకాంత్ దగ్గర ఉండి చూసుకుని మనకు అలర్ట్ చేసిన ట్యాంక్స్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.